100 ఎంప్లాయీస్ డేటాబేస్ ఉన్నది. మనం ఎంప్లాయీ ఐడీ ఎంటర్ చేస్తే, ఆ ఎంప్లాయీ నేము, డిపార్ట్‌మెంటు, సాలరీ రావాలి. ఎట్లా? ఇక్కడ మనము ఇండెక్స్ అండ్ మ్యాచ్ ఈ 2 ఫంక్షన్స్ కాంబినేషన్ ఉపయోగించి మనము ఎక్స్ట్రాక్ట్ చేద్దాం. ఇంతకుముందు మనం వి లుకప్ చూసినాము, ఎక్స్ లుకప్ చూసినాము, ఫిల్టర్ చూసినాము. ఇప్పుడు ఇండెక్స్ అండ్ మ్యాచ్. ఇండెక్స్ అండ్ మ్యాచ్ ఈజ్ ఈక్వల్ టు ఇండెక్స్ బ్రాకెట్ ఓపెన్. ఇండెక్స్ దేనికి? మనము నేమ్ కావాలి కాబట్టి బి టు బి, బి కాలమ్ బి కామా. ఇప్పుడు మ్యాచ్ ఫంక్షన్ ఎంఏటిసిహెచ్ మ్యాచ్ బ్రాకెట్ ఓపెన్. లుకప్ ఇక్కడ ఏంటిది? లుకప్ వాల్యూ ఇదనమాట I2. దీన్ని మనము ఫంక్షన్ F4 నొక్కుదాం. అబ్జల్యూట్ కావాలి ఇది, ఎందుకంటే ఇది మారకూడదు. కామా లుకప్ అరే ఏంటిది? ఏ టు ఏ, ఏ కాలమ్ ఏ, ఇది కూడా అబ్జల్యూట్ కావాలి. ఫంక్షన్ F4. ఇప్పుడు కామా ఏంటిది? ఎగ్జాక్ట్ మ్యాచ్ కాబట్టి 0. 2 సార్లు బ్రాకెట్ క్లోజ్, ఒకటి ఇండెక్స్ది, ఒకటి మ్యాచ్ది. బ్రాకెట్ క్లోజ్ ఎంటర్. చూసారా వచ్చేసిందా పేరు? మనము ఇప్పుడు డిపార్ట్మెంట్ దీన్ని మనము ఈ ఫార్ములాను ఇక్కడి నుంచి సెలెక్ట్ చేసుకొని ఇక్కడికి పక్క 2 కాలమ్స్లోకి మనం డ్రాగ్ చేద్దాం. ఇక్కడ చూసారా డిపార్ట్మెంట్ మార్కెటింగ్ వచ్చేసింది, సాలరీ వచ్చేసింది. ఆటోమేటిక్గా మనకు ఈ రకంగా ఇండెక్స్ మరియు మ్యాచ్ ఫంక్షన్ ఉపయోగించి మనము ఎంప్లాయీ డీటెయిల్స్ను ఎక్స్ట్రాక్ట్ చేయవచ్చు. ఇది వి లుకప్కు ఆల్టర్నేట్ ఫంక్షన్.